విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల మక్కువ కలిగించి వారిలో సృజనాత్మక పరిశోధనా శక్తిని పెంపొందించడానికి ఇటువంటి పాలిటెక్ ఫెస్ట్ దోహదం పడతాయని జేఎన్టీయూకే ప్రిన్సిపల్ రామ్మోహన్ పేర్కొన్నారు. స్థానిక ఆంధ్ర పాలిటెక్నికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన పాలిటెక్ ఫెస్ట్ ఎగ్జిబిషన్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొని పలు రకాల ప్రాజెక్టులు తయారు చేయడం జరిగిందని అన్నారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు సమాజానికి అవసరమైన ఎన్నో రకాల డివైజులు తయారు చేయడం అభినందనీయమన్నారు. ఇటువంటి ప్రాజెక్టు తయారు చేయడాన్ని ఇప్పటి నుండి ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మంచి ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా, దేశం గర్వించదగ్గ వ్యక్తులుగా మారతారని తెలిపారు. మనసిల సతుమమ నిత్యం భుజగ శయన మరణ భయహారి భుజ మరణ భయహారి జన మమతాపమ గురుదేవా మమతాపమ గురుదేవా మమతాపమ. Fest 2024. After that, we will continue this program here. పాలిటెక్ ఫస్ట్ 2024-25 ఎన్ జనార్దన్ రావు గారు, కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ ఓపెనింగ్ దిస్ పాలిటెక్ ఫంక్షన్. థ్యాంక్ యూ సార్. మోహన్ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇనాగ్రేటింగ్ మై వర్క్. Speak loudly. Wireless control hand. మరి నమస్కారం అండి. ఇవాళ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్నటువంటి కంబైన్డ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలల అన్నింటిలో ఉన్న స్టూడెంట్స్ అందరూ పాల్గొనేటట్టుగా పాలిటెక్ ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈ పాలిటెక్ ఫెస్ట్లో విద్యార్థులందరూ పాల్గొని వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ని డిస్ప్లే చేశారు. సో టెక్నాలజీ వాడి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డొమైన్లో కానీ, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డొమైన్లో కానీ, మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ, ఆర్కిటెక్చర్ డొమైన్, ఇలా పలు ఇంజనీరింగ్ విభాగాల్లో టెక్నాలజీని ఎలా వాడాలి అనేది చూపిస్తున్నారు. సో మైక్రో ప్రాసెసర్ అప్లికేషన్స్ కానీ, ఆర్డినో బోర్డ్స్ యూజ్ చేసి, కంట్రోలర్ యూజ్ చేసి డిఫరెంట్ అప్లికేషన్స్ ఎలా చేయొచ్చు, బ్యాటరీ ఛార్జింగ్, వైర్లెస్ బ్యాటరీ ఛార్జింగ్ చూసాము. తర్వాత ఆటోమేటిక్ కుకింగ్ చూసాము. ఫార్మింగ్ అప్లికేషన్స్లో కూడా ఫార్మరు రిమోట్లో ఉండి వాటర్ సప్లై ఎలా కంట్రోల్ చేయొచ్చు. తర్వాత మనకు వాటర్ అగైనెస్ట్ నేచర్, ఏమైనా వర్షం అది పడుతూ ఉంటే పంటని ఎలా రక్షించుకోవాలి, రిమోట్లో ఉంది ఆటోమేటిక్గా అదే పంటని ఎలా రక్షించాలి అంటే పంటని క్లోజ్ చేసేసి అది వర్షానికి తగలకుండా దాన్ని కాపాడుతుంది. అలాంటి అప్లికేషన్స్ అన్ని చాలా అప్లికేషన్స్ స్టూడెంట్స్ ఈ టెక్ ఫెస్ట్లో డిస్ప్లే చేయడం జరిగింది. వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తిని ఇక్కడ డిస్ప్లే చేస్తూ సమాజానికి ఎలా టెక్నాలజీని వాడాలి అనేది చూపించారు. ఈ టెక్ ఫెస్ట్ కండక్ట్ చేయటం వల్ల విద్యార్థుల్లో ఉన్న వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తిని బయటకు తీయటం, తర్వాత దాని ద్వారా సమాజానికి కావాల్సిన ఉపయోగపడే డివైజెస్ని తయారు చేయడానికి ఈ టెక్ ఫెస్ట్ లాంటిది దోహదపడుతుంది. ఇక్కడ ఐడియాస్ని డిస్ప్లే చేస్తారు, దాని తర్వాత రియల్ ప్రొడక్ట్స్ కూడా బయటికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది.
ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ వాళ్ళు బాగా ఆర్గనైజ్ చేస్తూ స్టూడెంట్స్కి దీనివల్ల ఉపయోగం కలిగేటట్టు చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అన్ని రీజియన్స్ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ని ప్రకారం రీజియన్ వైజ్ చేసి ఇక్కడ ఈ రీజియన్ కి ఆంధ్ర పాలిటెక్నిక్ కండక్ట్ చేయమని సెలెక్ట్ చేశారు. ఇక్కడ మాకు 28 పాలిటెక్నిక్స్ ఉన్నాయండి. గవర్నమెంట్ 8, రిమైనింగ్ 20 ప్రైవేట్ పాలిటెక్నిక్స్. అందరూ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి ఈ ప్రాజెక్ట్స్ తయారు చేయడం జరిగింది. వీళ్ళ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్ మనం పబ్లిక్కి మిగిలిన 9th, 10th క్లాస్ స్టూడెంట్స్కి చూపించాలనే ఉద్దేశంతో ఇది కండక్ట్ చేశాము. ఇది గత 10 ఇయర్స్ నుంచి జరుగుతూ ఉందండి. ఇది సెకండ్ టైం మా దగ్గర కండక్ట్ చేసింది. ఇంతకుముందు బెస్ట్ ప్రాజెక్ట్స్ చాలా వచ్చినాయి. వాటిని ఇంప్లిమెంట్ చేయడం, మా ఎంటర్ప్రైజెస్ తీసుకుని ఎంకరేజ్ చేయడం జరిగింది. మేము గత సంవత్సరం అంటే 2 years ఒకసారి చేస్తాము. గత 2 years నుంచి మేము కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఈ ప్రైజెస్ అనేది లాస్ట్ ఇయర్ పెట్టడం జరిగింది. ఈ డిపార్ట్మెంటు ఈ పబ్లిక్ మన స్టూడెంట్స్ని మోటివేట్ చేయడానికి ప్రైజ్ మనీ అనౌన్స్ చేసిందండి. రీజనల్ లెవెల్లో ఫస్ట్ ప్రైజు 25,000, సెకండ్ ప్రైజు 10,000. అంటే ఈ పాలిటెక్నిక్ వచ్చిన స్టూడెంట్స్ చాలా లో ప్రొఫైల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారండి. కానీ స్టూడెంట్స్ ఐక్యూ లెవెల్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. మాకు ఈ కండక్ట్ చేయటం వలన బెస్ట్ స్టూడెంట్స్ కాలేజెస్కి అటెండ్ అవుతున్నారు. మాకు లాస్ట్ ఇయర్ 660 మంది ఈ ప్లేస్మెంట్స్కి వేరియస్ లిమిటెడ్స్ కంపెనీస్ వచ్చి సెలెక్ట్ చేసుకుంటే 490 స్టూడెంట్స్కి డైరెక్ట్ ప్లేస్మెంట్స్ వచ్చినాయండి. అందులో 2 స్టూడెంట్స్కి 9.6 lakhs ప్యాకేజీ పర్ యానం, 4 స్టూడెంట్స్కి 8.6 lakhs ప్యాకేజీ రావడం జరిగింది. ఇది మేము కండక్ట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మేము రేపు ఫైనల్గా ఈ బెస్ట్ ప్రాజెక్ట్స్ అనేవి బయటకు వస్తాయండి. వాల్డెక్టరీ ఫంక్షన్లో అవి అనౌన్స్ చేస్తాం. వచ్చినాయండి. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ప్రాజెక్ట్ చేశారు. మా దగ్గర 7 బ్రాంచెస్ ఉన్నాయి. ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ ఇవన్నీ చేసినాయండి. ఇందులో మేము అంటే మన ట్రైన్ యాక్సిడెంట్ కంట్రోల్ అనేది ఒకటి ఉంది. అలాగే ఇక్కడ ప్యాడీ అంటే మనకి రైనీ సీజన్లో ఎక్కువ రైన్ వచ్చి ప్యాడీ ఇదైపోతుంది. దాని కంట్రోల్ కూడా మా వాళ్ళు చూశారు. అండ్ యూటర్న్ సిగ్నల్ అంటే మనకి ట్రాన్స్పోర్టేషన్లో సిగ్నల్స్ స్ట్రైట్, లెఫ్ట్, రైట్ అనేది ఉన్నాయి. యూటర్న్ సిగ్నల్స్ మా వాళ్ళు చేయడం జరిగింది. అది మేము బెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందేమని మేము ఆశిస్తున్నాము. నియర్లీ 8 decades ఎక్స్పీరియన్స్ ఉన్న సర్వీస్ చేస్తున్న ఆంధ్ర పాలిటెక్నిక్ రెండోసారి టెక్ ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. కాకినాడలో ఎడ్యుకేషన్ పర్పస్గా జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ తర్వాత ఆంధ్ర పాలిటెక్నిక్ ఎంతోమంది అభ్యున్నతికి తోడ్పడింది. ఇంజనీరింగ్ చేయలేని వాళ్ళు డిప్లొమాతో స్టార్ట్ చేసి ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నారు. సో ఈ ఫెస్టివల్ని టెక్ ఫెస్ట్ని కండక్ట్ చేయడానికి ప్రిన్సిపల్ జనార్దన్ రావు గారు, వేరియస్ డిపార్ట్మెంట్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్ చాలా వెల్ ఆర్గనైజ్డ్గా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. జస్ట్ టెక్ ఫెస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. దే హ్యావ్ లుక్ ఆల్ ద ఐటమ్స్ అన్నీ చూసిన తర్వాత రేపు ఆఫ్టర్నూన్కి దీనిలో ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు.